దేవుని బిడ్డలారా, అందరికీ నా వందనములు. మీరు వాక్యం నలుగురికి చెప్పాలన్నా, దేవుని గురించి నలుగురికి బోధించాలన్నా మొట్టమొదటిగా మీకు ఓర్పు శక్తి అనేది చాలా అవసరం. ఓర్పు గురించి మనకి బైబిల్లో రాయబడి ఉందండి, చాలా దగ్గరలో ఉంది. కానీ ఒక వాగ్దానం నేను తీసి మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఓర్పు మనకి చాలా అవసరం అండి క్రైస్తవ జీవితంలో. అన్యజనులైన, మీ ఇరుగు పొరుగులైన, మీ కుటుంబీకులైన మీకు అనరాని మాటలని దూషించినప్పుడు మీరు ఓర్పుగా ఉండాలి. దానికి కలిగే బహుమానం ఏంటనేది ఈరోజు వాక్య రూపంగా చెప్పాలనుకుంటున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35, 36 వచనాలు చూద్దామండి. తెరవండి బైబుల్. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35, 36 వచనాలు. మీ ధైర్యమును విడిచిపెట్టుకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీ ధైర్యమును విడిచిపెట్టుకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుడి చిత్తమును నెరవేర్చు వారై వాగ్దానము పొంది వాగ్దానము పొంది నీ చిత్తమునకు ఓరమి అవసరమై ఉన్నది. అవునండి, తెలుగు నాకు సరిగ్గా చదవడం రాదండి, క్షమించండి. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొంది మీ నిమిత్తముగా ఓరమి అవసరమై ఉన్నది. అవునండి, వాగ్దానము మీరు నలుగురికి బోధించినప్పుడు మీకు ఓర్పు శక్తి అవసరం. కాబట్టి ఈ వాక్యాన్ని హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35, 36 వచనాలు మీరు చదువుకొని ప్రార్థించి వాగ్దానాన్ని మీరు నలుగురికి బోధించండి. ఆమెన్.